ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరిలో పెద్ద బావి ఉంది. ఆ బావి ఎలాంటిదంటే చాలా లోతైంది, పెద్దది. ఆ బావిలో చాలా మొక్కలు, చెట్లు, చాలా పెద్ద బావి. ఆ ఊరంతటికి ఆ ఒక్కటే బావి ఉంది. అయితే ఊరి జనం అందరూ వచ్చి ఆ బావిలోని చిన్న బకెట్కి తాడు కట్టి బకెట్ వేస్తున్నారు నీళ్ళు తోడుకోవడానికి వేస్తుంటే బకెట్ అందులో ఉండిపోయి తాడు ఒకటే బయటకు వస్తుంది. అలాగే ఒకరి తర్వాత ఒకరు చేయగా ఎన్ని బకెట్లు వేసినా సరే బావిలోంచి తాడు వస్తుంది కానీ నీళ్ళు పైకి రావట్లేదు, బకెట్తో నీళ్ళు పైకి రావట్లేదు. అప్పుడు ఊరి జనం అందరూ అల్లిపోయి, బాబోయ్ ఈ బావిలో ఏదో ఉంది, ఏ దెయ్యమో భూతమో ఉంది అనేసి చాలా భయపడిపోయి దీనికి పరిష్కారం ఏంటి, ఊరి జనాలందరికీ నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఆ ఊరికి ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇలా బావిలో ఇలాంటి సమస్య ఉంది, నీళ్ళు కానీ బావి దగ్గరికి వెళ్తే డొక్కు రావట్లేదు, బావిలోంచి ఎన్ని బకెట్లు తాడుకి కట్టి వేసినా సరే బకెట్ ఉండిపోయి బావిలోని తాడు ఒకటే బయటకు వస్తుంది అనేసి అంటేని దీనికి పరిష్కారం ఏంటండి అని పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మీలో ధైర్యంగా ఉండి ఒకరు ముందుకు వచ్చి ఇలా ఉంటే ఆ బావిలోకి ఎవరైనా దిగితేనే కదా అందులో ఏముందో ఏంటో అని పరిష్కారం తెలుస్తుంది అనేసి అంటేనే ఎవ్వరు కూడా ముందడుగు వేయలేదు. చాలామంది భయపడిపోయారు, అమ్మో బావిలో ఏముందో అనేసి. అప్పుడు ఒక ఆయన ముందుకొచ్చి, నేను దిగుతాను అయ్యగారు, కాకపోతే నాకు ఒక చిన్న కోరిక ఉంది అనేసి అంటాను. నీ కోరిక ఏంటో చెప్పు బాబు, నేను తీరుస్తాను అని పెద్ద ఆయన బాబుతో అంటాడు. ఆ బాబు అంటే, నాకు పెద్దగా కోరిక ఏం కాదు అయ్యగారు, ఊరి జనం అందరితో పాటు నేను బావిలో దిగేటప్పుడు మా అన్నయ్య కూడా పక్కనే ఉండాలి అనేసి అంటాడు. అలా అన్నయ్యకి తనకి ఏ కుటుంబ సమస్యలు ఉన్న వల్ల బయట దూరంగా ఉంటాడు వేరే ఊరిలో. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, మా అందరి మీద నీకు నమ్మకం లేదా, మీ అన్నయ్యే నీకు కావాలా, మీ అన్నయ్యకి నీకు గొడవలు కదరా, ఎలా వస్తాడు మరి ఇప్పుడు తను అనేసి అంటాడు. అదంతా నాకు తెలియదు అయ్యగారు, మీరు మా అన్నయ్యని తీసుకొస్తేనే నేను ఆ బావిలోకి దిగుతాను, లేకపోతే నేను దిగను అంటారు. అసలు మీ అన్నయ్యకి మా మీద ఎందుకురా అంత నమ్మకం లేదు అంటే, నీకు తర్వాత చెప్తాను అయ్యగారు, మా అన్నయ్య వస్తేనే నేను ఆ బావిలో దిగుతానంటే సరే అనేసి ఊరి జనం అందరూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తారు. వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తే ఇలాగా ఊరి సమస్య చెప్తే, నీ తమ్ముడు ఆ బావిలో దిగాలి, నువ్వు ఉండాలనేసి అన్నారు, మరి నువ్వు రా బాబు అనేసి అంటే అసలు ఒప్పుకోకపోతే మీ తమ్ముడు కోసం కాదు నా కోసం అన్నారా బాబు అనేసి ఆ పెద్ద ఆయన బతిమలాడితే సరే అనేసి వస్తే ఊరి జనం వాళ్ళ అన్నయ్య తను అందరూ కలిపి బావి దగ్గరికి వెళ్ళి తాళ్ళు అతనికి తాడు కట్టుకొని బావిలో దింపుతారు. ఊరి జనం అందరూ కూడా పట్టుకుంటారు, తాడు పట్టుకొని బావిలోకి నెమ్మదిగా దింపుతారు. దిగిన తర్వాత బావిలోని అసలు ఏంటి అనేసి బావి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ చెట్టు కొమ్మ మీద కోతిపిల్ల ఉంటారు. కోతిపిల్లని చూసి వేసిన బకెట్ అంతా నువ్వేమో ఇచ్చేస్తున్నావు, ముందు నీ పని చెప్తానని ఆ కోతిపిల్లని భుజాల మీద తెచ్చుకొని ఊరిలో అందరినీ పైకి లాగమని సిగ్నల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఊరిలో అందరూ పైకి లాగుతుంటే పైకి లాగేటప్పుడు కోతిపిల్ల ఊరి జనాన్ని అందరినీ చూసి వెళ్ళిపోయి దీనికంటే ముందు కోతిపిల్ల ఒక్క జంపు చేస్తుంది. ఈ ఒక్క జంపు చేయగానే అది ఆ కోతిపిల్ల ఏదో కూడా తెలియకుండా ఊరి జనం అందరూ వెళ్ళిపోయి తాడు వదిలేస్తారు. పట్టుకున్న తాళ్ళు వదిలేస్తే వాళ్ళన్నీ అక్కడ మాత్రమే ఆ తాడు ఒంటి నిండా చుట్టబెట్టుకొని వాళ్ళ తమ్ముడిని కష్టపడి పైకి లాగుతాడు. పైకి లాగిన తర్వాత, అన్నయ్య నీకు నా మీద ఎటువంటి కోపం లేదా, నీకు మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నువ్వు నాతో మాట్లాడకుండా వేరే
పెద్దయిన ఊరి జనం అందరూ శభాష్ మెచ్చుకుంటారు. మెచ్చుకొని వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఇద్దరు కలిసిపోతారు. హాయిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కథలో ఇంటి ఏంటో చెప్పండి ఒకసారి నాకు. మీరు చెప్పిన తర్వాత ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఇలాంటి కథలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి.